హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రముఖ ప్రభుత్వ సంస్థ నుండి చాలా రోజుల తర్వాత జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే స్టార్టింగ్ శాలరీ 35,000 వరకు అయితే పొందొచ్చు. దీని పోస్టింగ్ కూడా మీకు దగ్గరలో ఉన్న ఇలా గవర్నమెంట్ ఆఫీస్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మన సొంత ఊర్లోనే పోస్టింగ్ అనేది కల్పించే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇలాంటి మంచి అవకాశాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. నేను దీనికి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీరి నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చో కనుక చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఏ రాష్ట్రానికి సంబంధించినమైన మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా అయితే వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మనం ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కనుక ఒకసారి చూసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీజు వివరాలు చూసుకుంటే జూలై 25 నుండి నోటిఫికేషన్కి అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీజు వివరాలు కనుక చూసుకుంటే ఆగస్టు 14 వరకు మనం వీటికి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోనికి ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ అంటే మీకు ఎగ్జామ్కు 7 to 14 days ముందు మీకు దీనికి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2024లో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే వీటికి సంబంధించి మనము శాలరీ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ 32,000 నుంచి 35,200 వరకు అయితే మీకు పొందొచ్చు అనేది చెప్తున్నారు. అంటే మీకు వీళ్ళు ఇచ్చే ఎలవెన్సెస్ బట్టి ఈ శాలరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు ఇచ్చే పోస్టింగ్ బట్టి ఈ హెచ్ఆర్ఏ మరియు అదర్ ఎలవెన్సెస్ అయితే మారుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా 32,000 నుండి 35,200 వరకు అయితే మీరు మంత్లీ శాలరీ అయితే పొందడం అయితే జరుగుతుంది. మీరు ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు చాలా రకాల ఫెసిలిటీస్ అయితే మీకు కల్పించడం అయితే జరుగుతుంది. అంటే మెడికల్లో మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు, గ్రాట్యుటీ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మీరు ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన తర్వాత 6 months మీకు ప్రొవిషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు ఈ జాబ్స్ అనేది పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఒకసారి చూసుకుంటే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 21 to 28 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 33 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ మినిమం మనకు 60% మార్క్స్తో అయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ కానీ బీటెక్ కానీ ఈ దీనికి సంబంధించిన మీకు మినిమం గ్రాడ్యుయేట్స్ విత్ 60% మార్క్స్తో అయితే మీరు ఉంటేనే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే చెప్తున్నారు. అలాగే కోర్సు కంప్లీటెడ్ త్రూ కరస్పాండెన్స్, డిస్టెన్స్, పార్ట్ టైము, నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఓపెన్ డిగ్రీ కానీ రెగ్యులర్గా కాకుండా పార్ట్ టైమ్గా కానీ ఇలా డిస్టెన్స్లో కానీ పాస్ అయినట్టయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. అలాగే కంప్యూటర్ లిటరసీ విభాగంలో చూసుకుంటే అంటే మీరు ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోదు, దీంతో పాటు మీకు ఇక్కడ ఆపరేటింగ్ అండ్ నాలెడ్జింగ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈజ్ మ్యాండేటరీ అని అయితే క్లారిటీగా చెప్తున్నారు. మీకు కంప్యూటర్కి సంబంధించినవి ఖచ్చితంగా మ్యాండేటరీగా మీకు ఆపరేటింగ్ అయితే తెలిసి ఉండాలి. దాంట్లోకి సంబంధించిన లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే తెలిసి అయితే ఉండాలి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఖచ్చితంగా అయితే ఏం చెప్పట్లేరు. కాకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అలా అని వర్క్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా కంప్యూటర్ స్కిల్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి.
కంప్యూటర్ స్కిల్స్ ఉండి మీరు కనుక డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్గా ఈ వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్గా మీకు 2 hours టైం అయితే ఇస్తారు. ఈ 2 hoursలో మీకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ క్వశ్చన్స్కి వచ్చేసి మీకు 1 మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 200 క్వశ్చన్స్ కూడా ఏ లాంగ్వేజెస్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయో ఒకసారి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో కూడా విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ దీనికి సంబంధించిన జనరల్ అవేర్నెస్ అయితే ఉండాలి. దాంతోపాటు న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ మాకు 2 hours టైం అయితే కేటాయిస్తారు. మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే రావడం అయితే జరుగుతుంది. వేరే ఏ లాంగ్వేజ్లో కూడా వీళ్ళు ఇవ్వరు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే వీటికి ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి రాంగ్ ఆన్సర్స్ అంటే మీకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.25 మార్క్స్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 1 మార్క్ అయితే కట్ చేస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ వేకెన్సీస్కి చాలా జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామ్లో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళనే వీళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. అది చేసిన తర్వాత వీళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ చేస్తారు. వీటికి మనం ఎలా అప్లై చేసుకోవాలో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.lichousing.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం కెరియర్స్ పేజీలోకి వెళ్ళి అక్కడ మనం అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చిన్న లైక్ అయితే చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీ 800 అప్లికేషన్ ఫీ అయితే ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు 18% GST విల్ బి చార్జ్డ్ ఆన్ అప్లికేషన్ ఫీ అని అయితే చెప్తున్నారు. మీకు టోటల్గా మీకు 800 ప్లస్ GST 18%తో ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ రీఫండబుల్ అమౌంట్. కొన్నిటికి ఏముంటుందంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లికేషన్ ఫీ కానీ ఇవైతే రిటర్న్ అయితే ఇస్తారు. కానీ వీటికైతే ₹1 కూడా రిటర్న్ అయితే ఇవ్వరు. ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లైక్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో ఏమో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి మీకు కిందికి స్క్రోల్ చేసి మీకు చూపిస్తాను. మన ఎగ్జామినేషన్ సెంటర్స్ మన 2 తెలుగు రాష్ట్రాల వారికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చూసుకుంటే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప ఈ సిటీస్లో అయితే మీకు ఆంధ్రప్రదేశ్ వారికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకు చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 4 సిటీస్లో అయితే మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే మన ఎగ్జామ్ కూడా మన దగ్గర ఉన్న సిటీలోనే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే దీనికి సంబంధించి మనము వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీకు తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని మీరైతే అస్సలు డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే తెలంగాణ వారికి చూసుకుంటే టోటల్గా 31 వేకెన్సీస్ అయితే 31 వేకెన్సీస్ అయితే మన స్టేట్కు ఇవ్వడం అయితే జరిగింది. ఇలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని మీరు అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఖచ్చితంగా మీరు సిన్సియర్గా ట్రై చేస్తే ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే మీరు ఈజీగా అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీటికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్కు ఈ పీడిఎఫ్కు సంబంధించిన లింక్స్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో ఆన్లైన్కు సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసుకొని మీరు వీటికైతే ఫర్దర్గా అప్లై అయితే చేసుకోండి.
ఫ్రెండ్స్, మీరు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో కనుక అప్లై చేసుకున్నవారైతే మీరు మొబైల్లో ఉన్న డెస్క్టాప్ మోడ్ని అయితే ఆన్ చేసి మొబైల్ని అడ్డంగా అయితే తిప్పి వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసి చూసినట్లయితే మీకు ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్ టు క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాదనుకుంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఇక్కడ అప్లై చేసుకోండి, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ టు అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఇవన్నీ కూడా మనం అయితే క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని అయితే ఉంది కదా, ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీ బేసిక్ ఇన్ఫో, ఫస్ట్ నేము, మన కన్ఫర్మ్ నీడిల్ నేము, ఇవన్నీ ఫాదర్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చేసి తర్వాత మీరు ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద అయితే మీరు వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చి సేవ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ వేకెన్సీస్కి అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫో, తర్వాత ఫోటో, సిగ్నేచర్, తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత వీటన్నిటికి సంబంధించిన ప్రివ్యూ అయితే చూసి తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అవన్నీ అప్లోడ్ చేసి పేమెంట్ చేసి వీటికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. మీరు 1000 రూపీస్ మావి కావి అని అప్లై చేసుకుంటే మీరు ఈ వేకెన్సీస్కి అయితే ఈజీగా సెలెక్ట్ అయితే అవ్వచ్చు. చాలా రకాల మనం వాటికి ఖర్చు పెడుతూ ఉంటాం, ఎడ్యుకేషన్ మీద మనం ఖర్చు పెట్టిన తప్పేం లేదు కాబట్టి ఈ వేకెన్సీస్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే చేయండి. అలాగే వీడియో చూస్తున్నవారు చాలామంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా సబ్స్క్రైబ్ కౌంట్ కూడా పెరుగుతుంది, నాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేయాలన్నా మోరల్ బూస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చిన్న లైక్ అయితే చేసి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.